విలేకరులకు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే 4 గంటలకి మరి టౌన్షిప్ కృష్ణా గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుందో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలుగు హక్కుగా భావిస్తూ మరి దానికి డిక్లరేషన్ ఇవ్వడానికి రోజు ఏదైతే వస్తున్నారో సభకి అలానే మన ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి మరి శర్మ మేడం గారు కూడా ఈ రోజు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. మరి ఆ సభకి మరి గాజువాక నియోజకవర్గం నుంచి మాకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. మరి ఆ బాధ్యత నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు సుమారు మేము 4,000 వరకు అనుకుంటే ఈ రోజు 6,000 నుంచి 7,000 8,000 వరకు జనసంఖ్య చూస్తే నాకే కళ్ళు చెదిరే విధంగా జనాలు రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ఇక్కడ వచ్చేసినటువంటి కాంగ్రెస్ అభిమానులకు కార్యకర్తలకు నాయకులందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతేనేమి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే లేదన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫుల్ వైభవం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది ఆలోచన కూడా జనాల్లోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తాము. మరి గాజువాక నియోజకవర్గంలో తప్పనిసరిగా ఈ రోజుకి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలడం సత్యం, భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీకు అందరికీ సభగా తెలియజేస్తున్నాను. మరి అలానే ఈ రోజు ఏదైతే ప్రజలు ఉన్నారో ఈ సభని విజయవంతం చేసి పూర్తయ్యే వరకు కూడా అందరూ కూడా సభ దగ్గర ఉండి ఏదైతే స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడానికి వస్తున్నారో దాని మీద మనందరి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్క పార్టీ ఇక్కడ టీడీపీ అనివ్వండి, జనసేన అనివ్వండి, వైసీపీ అనివ్వండి ఏదో ఉత్తు సానుభూతి చూపై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రలోనే నినాదాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మేనిఫెస్టోలో పెడుతున్నారు. మాకు ఈ రోజు కేంద్రంలో కానీ స్టేట్లు కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ముందుగా ఫస్ట్ ఉంటా ఈ రోజు స్టీల్ ప్లాంట్ గురించి మేము ప్రైవేట్ పరం కాకుండా గవర్నమెంట్ సెక్టర్ లోనే నడుపుతామని చెప్పేసి ఈ రోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా పాటిస్తాము. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.